రెంటపాళ్ల గ్రామంలో నాగమల్లేశ్వరరావు గారు ఆత్మహత్య చేసుకొని, లేదు అప్పుడే వచ్చిన కొత్త ప్రభుత్వం కంకణం కట్టి చిత్రహింసలు చేసి అతన్ని ఆత్మహత్య చేసుకునేటట్టు ప్రేరేపించిన ఈ తెలుగుదేశం ప్రభుత్వం మరి ఒక దుర్మార్గమైన ఘటన చేసింది. అటువంటి నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు రేపు సత్తెనపల్లి ఆ గ్రామానికి విచ్చేస్తున్నారు. మేము చట్టబద్ధంగా ఉండే వ్యక్తులం కాబట్టి ఇప్పటికీ 3-4 సార్లు అనేక సార్లు పోలీసుల్ని కలిసాం. ఈరోజు మళ్ళీ ఎస్పీ గారిని కలిసి పర్మిషన్ ఇమ్మని రిక్వెస్ట్ చేస్తున్నాం. అది కూడా చెప్పాం, ఎక్కడా సభలు లేవు, పబ్లిక్ మీటింగ్స్ లేవు, ఆగటాలు లేవు. డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరి నేరుగా నాగమల్లేశ్వరరావు గారి ఇంటికి వస్తాడు. వాళ్ళ తల్లిదండ్రుల్ని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కలిసి పరామర్శించి మరి వెంటనే మళ్ళీ స్ట్రైట్గా వెళ్ళిపోతారు. కానీ చూస్తుంటే ఈ ప్రభుత్వం యొక్క దురాలోచన బట్టబయలవుతుంది. పొదిలి మీటింగ్ తర్వాత ఏంటో వాళ్ళలో భయం వణుకు అర్థం కావట్లా. వామ్మో జగన్మోహన్ రెడ్డి గారిని తిరగనిస్తే ఈ ప్రభుత్వం ఇంకా పాలన అందించగలుగుతుందా అనే భయం స్పష్టంగా ఈ ప్రభుత్వంలో కనపడుతుంది. అందుకని అనేక ఒత్తిళ్లు అధికారుల మీద. ఇప్పుడు ఎస్పీ గారు కూడా ఒక 50 మందినే పర్మిట్ చేస్తాం, అలాగైతేనే 100 మంది. నేను అడుగుతున్నా, ఒక ఎమ్మెల్యే స్థాయి ఒక సర్పంచ్ స్థాయి పోతేనే పరామర్శకి ఆ గ్రామంలో 100 మంది వస్తారే, మరి రాష్ట్ర నాయకుడు మాస్ లీడర్ అయిన జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆపగలుగుతామా ఎవరివన్నా? అయినా మేము మాట ఇచ్చాం అందరూ నాయకులు. సార్ వాస్తవంగా మేము అందరూ కార్యకర్తలు రావాలి, జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి అంటున్నారు. మేము మొన్నటి వరకు మా నియోజకవర్గాల్లో పోనీలే కార్యకర్తల వరకు తలా ఒక 50 వెహికల్స్ 100 వెహికల్స్ పెట్టి తీసుకెళ్దాం నియోజకవర్గాల నుంచి అనుకున్నాం. కానీ మీరు సెక్యూరిటీ ప్రాబ్లం అంటున్నారు, మీ నాయకుడికి ఆపద రావచ్చు అంటున్నారు, వెహికల్స్ ఆపేయమంటున్నారు. అంటే ఎస్ మేము మాటిస్తాం, ఒక్క వెహికల్ కూడా పెట్టము. మాకు కావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి రావటం, ఆ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించటమే మాకు ముఖ్యం. వేరే ఏ విషయం మాకు ముఖ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి జనం ఉన్న అనేది భారతదేశం మొత్తం తెలుసు, కొత్తగా తెలియజేయాలయ్యింది. ఎక్కడ మేము సమీకరణ చెయ్యము, స్వచ్ఛందంగా కేవలం మేము కూడా ఆయనతో పాటు ఆయన వెనకాల నడుచుకుంటూ పోయి పరామర్శిస్తాం అని చెప్పాం. వారు ఆలోచించుకొని చెప్తామన్నారు. ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు రేపు 100 అయినా 106 తాడేపల్లి నుంచి వచ్చి నాగమల్లేశ్వరరావు గారి కుటుంబాన్ని పరామర్శిస్తారు. అటువంటి సంకేతాలు మాకు వచ్చినాయి. మీకు తెలిసిన విషయమే, ఒకసారి మాట ఇచ్చిన తర్వాత వెనక్కిపోయే వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా రేపు వస్తారు, పరామర్శిస్తారు, ప్రగాఢ సానుభూతి తెలియజేస్తారు. ఏది ఏమైనా రేపటి ఈ ప్రోగ్రాం కొనసాగుతుందని మేమందరం వైఎస్ఆర్సీపీ నాయకులు మీకు తెలియజేస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక చనిపోయిన కుటుంబానికి పరామర్శించడానికి కూడా రాకూడదా ఈ రాష్ట్రంలో? అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి గారు, ప్రజాదరణ గల నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు పల్నాడు జిల్లాలోకి రానివ్వకుండా అడ్డుకోవాలని చెప్పి ఈరోజు ఈ ప్రభుత్వం కుట్ర ప్రకారం నడుస్తూ ఉంది. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు చనిపోతే చనిపోయిన కుటుంబాన్ని కూడా పరామర్శించడానికి వీల్లేదు అని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈరోజు ఈ రాష్ట్ర అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. ఖచ్చితంగా ఇది తప్పు, ముమ్మాటికి తప్పు. చనిపోయిన కుటుంబాన్ని ఎవరైనా, రాజకీయాల్లో ఉన్నోళ్ళు ఎవరైనా సరే పరామర్శించడానికి వెళతారు. అది మన హిందూ ధర్మం ప్రకారం జరుగుతూ ఉంది. కాబట్టి దాన్ని కూడా ఈరోజు అడ్డుకోవాలని చెప్పి చూస్తూ ఉంటాం. ఇది నిజంగా సరైన పద్ధతి కాదు. అదేంటంటే ఆత్మకూరు చంద్రబాబు నాయుడిని అడ్డుకున్నారని చెప్పి ఈరోజు గగ్గోలు పెడుతున్నారు. నేను అడుగుతా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు ఆత్మకూరు వెళ్ళారా లేదా? వెళ్ళారు. ఆ రోజు
ఎన్ని ప్రోగ్రాములు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండి? ఎక్కడైనా మేము అడ్డుకున్నామా? ఈరోజు ముఖ్యంగా ఒక కుర్రవాడు ఉప సర్పంచ్ చనిపోయాడు, మా పార్టీకి సంబంధించిన వాడు అని చెప్పి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ విగ్రహ ఆవిష్కరణకు వస్తూ ఉంటే ఏమిటి మీ బాధ? పొదిలి సంఘటన జరిగిన తర్వాత అంటే జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా విపరీతంగా జనాలు వస్తున్నారు. జగన్ అంటే జనం, జనం అంటే జగన్ అనే నివాదం ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా జనాలు వస్తారు. ఈ ప్రభుత్వం విఫలమైందని సంకేతాలు వెళుతున్నాయి. దీన్ని అడ్డుకోవాలనే కుట్రతో ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాలి, అడ్డుకోవాలని చెప్పి ఈరోజు అధికారుల చేత మాట్లాడిస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఎన్ని అడ్డంకులు పెట్టినా, మీరు ఏం చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడైనా వస్తాడు, ఆ ఊరికి, ఆ గ్రామానికి వచ్చి పలకరించి వెళ్తాడు. మేమెవరూ వెళ్ళకపోయినా పర్వాలేదు, ఆయన ఒక్కడైనా సరే వస్తాడు. తాడేపల్లి నుంచి ఖచ్చితంగా కలుస్తాడు ఆ కుటుంబాన్ని పరామర్శించి వెళ్తాడు అని ఈరోజు మేము కూడా చెప్తా ఉన్నాం. అట్లానే ఎస్పీ గారికి కూడా చెప్పాం. అయినా ఆయన ఒత్తిడితోటి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మేము ఒకటే నిర్ణయం చేసుకున్నాం, ఖచ్చితంగా రెంటపాళ్ళ వెళ్ళి తీరుతాం. 600 మేము ఆ కుటుంబాన్ని పరామర్శిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నాగమల్లేశ్వరరావు మన కాన్స్టిట్యున్సీలో, మన రాష్ట్రంలో రెడ్ బుక్ పాలనకి మొట్టమొదటిగా బలైన వ్యక్తి. ఎలక్షన్స్ కౌంటింగ్ రోజు అతన్ని ముందుగా తీసుకెళ్లి స్టేషన్లో పెట్టి ఒక రోజంతా అక్కడ ఉంచి చిత్రహింసలు పెట్టి వాళ్ళ కన్న కూతురు ఫోన్ చేసిన మాట్లాడలేని స్థితిలో పెట్టి తనని మరుసటి రోజు వదిలిపెడుతూ నువ్వు ఊరు వెళ్తే బాగుండదు, మళ్ళీ కేసు పెట్టి లోపల పెడతామని భయపెట్టి అతన్ని గుంటూరు పంపించడం జరిగింది. దానికి అతను కుర్ర వయసు తనతో తట్టుకోలేక 6వ తారీఖు విషం దాటడం, పురుగు మందు దాటడం జరిగింది. ఆ తర్వాత హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ పోరాడి మరణించడం జరిగింది. దానికి అప్పుడు జరిగిన సంఘటనని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగా ఇప్పుడు సంవత్సరం అవుతుంది కాబట్టి సంవత్సరానికి వస్తానని చెప్పి ఆయన మాట్లాడటం, దానికి ఖచ్చితంగా ఆయన చివరి కోరికని వాళ్ళ నాన్న చెప్పడం, జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలని అతని చివరి కోరికని చెప్పడం, దానికి ఆయన రెస్పాండ్ అయ్యి నేను ఖచ్చితంగా వస్తానని చెప్పడం జరిగింది. ఆయన చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు 18వ తారీఖు రెంటపాల వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులను ఓదార్చడం జరుగుతుందని స్టేట్మెంట్ ఆయన రోడ్డు మ్యాప్ ఇవ్వడం జరిగింది. దానికి ఇక్కడ ఎస్పీ గారు కొన్ని అడ్డంకులు చెప్పారు, అంటే అక్కడ ఉన్న ఇబ్బందులు చెప్పారు. ఆయన చెప్పినట్టుగా మేము భోజనాలు పెట్టడం ఇబ్బంది అని చెప్తే భోజనాలు క్యాన్సిల్ చేయడం జరిగింది. అక్కడ ఆ రోజు భోజనాలు పెడితే అంతమంది తట్టుకోలేదంటే అది తీసేసాం. ఆ ఊర్లో ఎక్కువ మంది పట్టరంటే ఆ ఊర్లో కూడా ఎక్కువ మంది రానికన్నా చేయడం తీసుకుంటామని జాగ్రత్తలు చెప్పాం. అక్కడ ఉన్న విగ్రహం ఉన్న చోటకి ఆ ఇంటికి పక్కనే విగ్రహం ఒకటి ఉంటుంది, ఆ చోటు కొంచెం కన్జెస్టెడ్గా ఉంది, అది కొంచెం రిస్క్ అని చెప్పారు. దానికి కూడా బ్యారికేడ్స్ పెట్టించాం. ఆ రోడ్లోకి ఎవరు రానికుండా కేవలం కాలనీ వరకే పోవడానికి చూసుకుంటామని చెప్పాం. అయినా కష్టమని చెప్తున్నారు. వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు చెప్పారు, మేము ఏం జాతరలు ఇస్తున్నా చెప్పాం. మీరు చెప్పండి ఏం జాతరలు తీసుకోవాలా, ఏది తీసుకుంటామని చెప్పాము మేము. అయినా ఇంకా వాళ్ళు అడ్డుకుంటారంటే మేము చేసేది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం రేపు మాత్రం ఖచ్చితంగా రావడం జరుగుతుంది. ఎవరు రాకపోయినా నేను ఒకరైనా వస్తానని చెప్పి ఆయన మాటిచ్చారు. ఆయన ఒకరైనా సరే తాడేపల్లి నుంచి రేపు బయలుదేరి రెంటపాల నాగమల్లేశ్వర కుటుంబ సభ్యుల్ని ఖచ్చితంగా ఆయన కలిసి వెళ్తారు. ఇది ఎవరు ఆపమన్నా ఆగేది కాదు. అట్లానే జనాల్ని ఎవరు మేము మొబిలైజ్ చేయట్లేదు, అందరికి చెప్పాము. అది నిన్న మొన్న చెప్పినా అది వద్దని చెప్పాము, ఎక్కువ మంది ఇబ్బంది ఉందని చెప్పాము. ఎంత చెప్పినా జగనన్న వస్తున్నారంటే నాకు తెలిసి ఎవరు ఆగరు. అది మేము సాధ్యంతో మేము ఆపుతామని మాటిచ్చాం. కానీ అది అందరికి తెలుసు అది మా వల్ల అయ్యేది కాదు. ఇకపైన జరిగేది ఎట్లా ఉన్నా మేము ఆయనకి ప్రజెంట్ చేసాము, ఇట్లా వస్తున్నారు, మీ జాతరను తీసుకొని తెలియడం జరిగింది. థ్యాంక్ యూ.